ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేసేందుకు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనతో తలెత్తిన అయోమయానికి తెరదించుతూ అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు అసెంబ్లీలో ఒక అధికారిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్ర రాజధాని అంశంపై స్పష్టతనిస్తూ కేంద్రం పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. గతంలో హైదరాబాద్ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువు ముగియడం, చట్టంలో ఏపీ రాజధాని పేరు స్పష్టంగా లేకపోవడంతో ఏర్పడిన చట్టపరమైన ఖాళీను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. పార్లమెంట్ ఆమోదముద్ర పడితే అమరావతికి శాశ్వత చట్టబద్ధమైన రాజధాని హోదా లభిస్తుంది. రాజధానిపై చట్టపరమైన స్పష్టత రానుండటంతో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం రూ15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా హడ్కో వంటి సంస్థల నుంచి కూడా నిధుల సమీకరణ జరుగుతోంది. అసెంబ్లీ, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం వేగం పుంజుకుంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చే అవకాశం లేకుండా ఉండటానికి ఈ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు.